హాయ్ గైస్, మనం చూసినట్టయితే సోషల్ మీడియాలో రామ్ చరణ్ కాంట్రవర్సీ చాలా హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అలా జరిగింది? రామ్ చరణ్ గారు ఒక దర్గాకి వెళ్ళి ఆ దర్గాలో అక్కడ ఎవరైతే ఆ దర్గాకి సంబంధించిన వాళ్ళ ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రామ్ చరణ్ గారిని ఇన్వైట్ చేసిళ్ళు. రామ్ చరణ్ గారు దర్గా లోపలికి వెళ్ళిళ్ళు. వెళ్ళడం ఏమైనా తప్ప అంటే తప్పేం కాదు, కానీ ఎక్కడ వచ్చింది చిక్కు? అయితే రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలలో ఉండి దర్గా లోపలికి వెళ్ళడం ఇక్కడ వచ్చిన చిక్కు. మరి దానివల్ల ఏమైనా న్యాయస్థానంగా చూసుకున్నా, చట్టపరంగా చూసుకున్నా, రాజ్యాంగబద్ధంగా చూసుకున్నా ఏమైనా తప్ప అంటే ఎలాంటి తప్పు లేదు. తప్పు ఎవరిది, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అనే దాని గురించి మన వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా రామ్ చరణ్ ఎవరు? మనందరికీ తెలిసిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ కొడుకు. మనకు తెలుసు. RRR సినిమా అవ్వచ్చు, మగధీర సినిమా అవ్వచ్చు, ఇలాంటి చాలా సినిమాలు తీసి చాలా ఫేమస్ యాక్టర్. అంటే హీరో రామ్ చరణ్ ఓన్లీ హిందువులకో, ముస్లిమ్స్కో, క్రిస్టియన్స్కో వీళ్ళకే కాదు, ఆల్ ఓవర్ ఇండియన్స్ అందరికీ, కుల మత వేరే అభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఏం లేకుండా అందరికీ హీరో. సో కడపలో ఒక ఈవెంట్కి వెళ్ళాడు. ఆ కడపలో ఒక ఫేమస్ దర్గా ఉంది. ఆ దర్గాని ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి సార్ అని చెప్పేసి ఆ ముస్లిం క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఓకే, దెర్ ఈజ్ నో అబ్జెక్షన్ అనే విధంగా వెళ్ళిండు. ఇప్పుడు హిందూ, ముస్లిం రెండు ఒక్క మతాలు కాదు. మనం మతాల వారంగా చూసుకుంటే రెండు ఒక్క మతాలు కాదు. ఇప్పుడు రామ్ చరణ్ గారు అయ్యప్ప మాలలో ఉండి దర్గాకి వెళ్ళడం ఆయనకు పర్సనల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ గారిని ముస్లిమ్స్ అయిన వాళ్ళు దర్గాలోకి పిలవడం వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వచ్చింది? ఎవరైతే ఈ మత సంఘాలు, ఎవరైతే ఈ సనాతన ధర్మం తప్పే అంటే ధర్మపరంగా ఆ మాలలో ఉండి వెళ్ళడం తప్పే. కానీ ఎంతవరకు? ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి చాలా మూఢనమ్మకాలతో ఉంటాడు. కనీసం ఇంట్లో మనిషి చచ్చిపోతే సంవత్సరం దాకా ఎందుకు మనకు చుట్టుంటుందో కొంతమందికి తెలియదు. మనం సావుకాడికి పోగానే ఇంటికి వచ్చిన తర్వాత స్నానం ఎందుకు చేయాలో తెలియదు. అట్లా చేయొద్దట్రా, ఇట్లా కావద్దట్రా అని ఒక మూఢనమ్మకాలతోనే ఉంటుంది తప్ప ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి వీటన్నిటి వెనుక ఉన్న సైన్స్ ఏంది, వాటన్నిటి వెనుక ఉన్న మతం ఏంది, అసలు సిద్ధాంతం ఏంది మీలో ఎవరికైనా తెలుసా? కనీసం మనకు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయదు. అందుకే మూఢనమ్మకాలతో మన లైఫ్ అంతా ఇలా గడిచిపోతుంది. మా నాన్నమ్మ చెప్పిందిరా, 3 బాటలు కూడా దించిపోసిందా అలా ముట్టుకోవద్దని అంటారు. లేకపోతే ఆదివారం పొద్దు వచ్చిందిరా మనం బయటికి పోద్దురా అని అంటారు. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటారు తప్ప వీటన్నిటిని ఏదో మత సిద్ధాంతాలు కానీ లేకపోతే వీటన్నిటి వెనుక ఏదో నిజం ఉందని కానీ ఎవ్వరికి తెలియదు. దయ్యాలు, భూతాలు, మూఢనమ్మకాలు, మూఢ ప్రచారాలు వీటన్నిటి వల్ల వచ్చే జనరేషన్స్ కూడా అవే పట్టుకొని ఉంటున్నారు తప్ప వాట్ ఈజ్ వాట్ అని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎంగా కాదు, లాస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు గారు మేబీ నాకు తెలిసి జగన్ గారు సీఎం అయిన తర్వాత అనుకుంటా, వాళ్ళ అమ్మగారు చనిపోతే సమ్మక్క సారక్క జాతర ఉంది కదా, ఆ జాతరకు వచ్చి 11 రోజులు కూడా కాలేదు ఆయన వచ్చి ఆయన ఎత్తుబిల్లాలు అవన్నీ అక్కడ సమర్పించుకున్నారు. మరి మనం నిజంగా చూసుకుంటే వాళ్ళ ఇంట్లో సొంత తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు మరి దేవీ దేవత దగ్గరకు వస్తే చుట్టుముట్టినట్టు అవుతుంది కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైతే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళు ఇట్లా మతాభిప్రాయాలు భేదాభిప్రాయాలు ఏం పెట్టుకోకుండా విస్తృతంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీటిని మనం చూసినట్టు వదిలేయచ్చు, కానీ దాన్ని వాంటెడ్గా చేస్తున్నారు. ఇప్పుడు న్యాయాధిపతులు, న్యాయస్థానాలు ఎవరైతే బయటకు వచ్చి సంఘాలు ఉన్నారో వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఓకే, ఒకవేళ చట్టపరంగా ఆయన చేసిన తప్పు అయితే వెళ్ళి కోర్టులో ఒక కేసు వేయండి. కేసు వేసి ఆయనను పిలుచుకోండి, వాదించుకోండి. అంతేగాని ఆయన ఏదో తప్పు చేసినట్టు, అసలు క్షమించరాని నేరం చేసినట్టు, అసలు మనుషులుగానే గుర్తించకుండా ఇష్టం వచ్చినట్టు నిరసనలు, రాస్తారోకలు, ధర్నాలు చేసి ఈ సిటీ వదిలేసి వేరే ఏదో విదేశాలకు వెళ్ళిపోయేటట్టు చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు తప్ప దాన్ని నిజానికి మతాన్ని పాటించే సిద్ధాంతం ఉన్న ఒక మంచి మనసున్న వ్యక్తులు కూడా మనం పరిగణించబడం. సో ఒకసారి ఆలోచించండి, థింక్ వైజ్లీ. ఏదో గుడ్డిగా అట్లా చేయకండి. ఇప్పుడు ఆయనకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అంత ఓపెన్ మైండెడ్తో ఉండడం వల్ల అరే మన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరు కలిసిపోతున్నారా, మనం బాయి అనుకుంటూ అందరం కలిసిపోవాలి. దేశం అంటే ఒక మతం, ఒక కులం కాదు, దేశం అంటే అందరూ మనుషులు ఒక్కడైతేనే దేశం అని ఇలాంటి భావాలు ఉండాలి తప్ప ఆ మతం వేరు, ఈ మతం వేరు, ఈ కులం వేరు, ఆ కులం వేరు, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. సో ఇవన్నీ ఏం పెట్టుకోకుండా ఆయన తప్పు చేసిండని ఆయన మీద అభండాలు వేసి ఆయనను బాడీ షేమింగ్ చేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎవరు దెబ్బతీయకుండా దీన్ని కొంచెం హెల్దీగా దట్స్ ఓకే అన్నట్టు అనుకొని ఏమైనా తప్పు చేసినట్టుంటే చట్టపరంగా వెళ్ళి ఆ చట్టము న్యాయ తీర్పు చేసుకుంటారు. సో మీరెవ్వరూ
ఫైట్ చేయకుండా ఉండాలని నా ఒపీనియన్. నా పరంగా అయితే అసలు ఎలాంటి తప్పు కానీ ఏం చేయలేదు, కలిసిపోవడమే నాకు కావాలి. రామ్ చరణ్ గారు అలా వెళ్ళడం మాత్రం ఎలాంటికి ముమ్మాటికి అస్సలు తప్పు కాదు. మీ ఒపీనియన్ ఏందో ఈ పలానా కాంట్రవర్సీ మీద ఖచ్చితంగా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్కి కూడా షేర్ చేస్తే ఇంకా బెటర్. అండ్ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా 10 మందికి వెళ్తాయి కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అనేది చాలామందికి వెళ్ళాలి. సో మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.